మొత్తానికి మూవీ తీసినావు. సో అది అంటే నువ్వు పబ్లిసిటీ చేసుకుందామని చెప్పేసి నిన్న మాస్ జాతర అనే దగ్గరికి వెళ్ళడం జరిగింది. అవునా? అక్కడ ఏదో గొడవ జరిగింది. ఏంది? మా పబ్లిసిటీ కోసం కాదన్న పోయింది నాడికి. ఓకే. మాకు తేజాన్ అని చెప్పేసి రవితేజ అన్న ఫ్యాన్స్ అసోసియేషన్. అవును. మేము అంటే నేను టీజర్ లాంచ్ కోసము చాలా మందిని జబర్దస్తుని అడిగినాను, పెద్ద పెద్దలను అడిగినాను. మేము ఏడ సైన్ పెట్టినాము, ఆడ సైన్ పెట్టినాము, ఇంకోసారి సైన్ పెట్టినాము అన్నారు. సో నాకు బాధ అనిపించింది. అరే చేయక కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేద్దాము, కొత్త వాళ్ళతో చేద్దామని చెప్పి కాన్సెప్ట్ రాసుకుంటే సపోర్ట్ లేకుండా పోతాను. నేను ఇండస్ట్రీలో శైలి మీదకి ఎక్కే మేము ఉండాం అంటున్నారు. ఈడికి వచ్చినాక మేమెవరు లేవు అనే టైప్ లో ఉన్నారు. చాలా అద్భుతంగా ఉంది ఇండస్ట్రీ అనుకున్నా. వెళ్ళిన తర్వాత మా మురళీ సార్ను పిలుచుకున్నా. సార్ మీరు ఆ రోజు వస్తున్నారు కదా సార్, టీజర్ కడపలో ఈవెంట్ పెట్టుకున్నాను, రాండి సార్ టీజర్ లాంచ్ కంటే మహేష్ మీకు మాట ఇచ్చాను కదా నేను వస్తానని చెప్పేసి. నాకు షూట్లో ఉండి రాలేకపోయినాను, కానీ నీకు బయట ఇస్తాను రా అని చెప్పి లొకేషన్ పెట్టినాడు సార్. ఓకే. నేను పోయి సార్తో బయట తీసుకున్నాను. మహేష్ చాలా కష్టపడ్డాడు, సినిమా చూడండి చాలా బాగా వచ్చింది, నన్ను కొత్తగా చూస్తారని చెప్పి బయట ఇచ్చాడు. నేను ఆ వీడియో చూసుకుంటూ రోల్లో వెళ్తా ఉన్నా. చూస్తే ఎదురు రవితేజ్ సార్. రవితేజ్ సార్ కనపడేందుకు షాక్ అయినా నేను. రవితేజ్ సార్ షూటింగ్ అని తెలియదు, ప్రమాణపూర్తిగా నాకు తెలియదు. సార్ షూటింగ్ పిలిచారు, వెళ్ళా. సార్కు స్కూల్ సినిమా టీజర్ చూపించాను. సార్ ఇట్లా సార్ సోన్ అంటే అవుమా రామ్మా తీసుకురమ్మన్నాడు. తీసి ఓపెన్ చేశాడు. ఏందమ్మా పరిస్థితి అంటే, సార్ మేము ఎవరు అవకాశాలు రాకోకుంటే మేమే క్రౌడ్ ఫండ్ వేసుకొని 10,000 వేసుకొని 1.5 కోటి బడ్జెట్ సినిమా చేసుకున్నాం సార్. టీజర్ మొన్న రిలీజ్ అవుతాను సార్ అన్న. చూసి టీజర్ ఎవరు రిలీజ్ చేస్తానమ్మా ఆయన? చేయలేదు సార్ అన్న. నేనే రిలీజ్ చేస్తానని చెప్పు, కష్టపడ్డావు కదా ఖచ్చితంగా హిట్ కొడుతుంది, భుజం మీద చేసి టీజర్ చాలా బాగుంది మీరందరూ సపోర్ట్ చేయాలని చెప్పి వీడియో పెట్టాడు. ఆయనతో దగ్గర నుంచి పిలిపించాడు, భుజం మీద చేసి అదే వీడియో తీసుకొచ్చి టీజర్ ముందు పెట్టాను నేను.